పెను తుఫానులో దీపస్తంభం 10వ భాగంలో మొదటి ఆడియో. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫానులో దీపస్తంభం 10వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. ప్రతిజ్ఞ అయిన యువకులను తమ అంతరంగ మండలిలోకి తీసుకునేవారు. ఇలా అనుశాసనబద్ధ యువకులు డాక్టర్ చుట్టూ ఉండేవారు. పిస్తోలు ఉపయోగించడం, రహస్యంగా వీటిని చెప్పిన వారికి అందించడం, వారి నుండి జాగ్రత్తగా తేవడంలో ఈ యువకులు నిష్ణాతులైనారు. అంటే అందరూ నిలబడ్డారని కాదు, కానీ అదృష్టం ఏమిటంటే వీళ్లలో ఎవ్వరూ కూడా ద్రోహచింతన కలవారు కాదు. ఎవరికైతే ఈ కత్తి మీద సాము సాధ్యం కాలేదో వారు నిశ్శబ్దంగా విప్లవ కార్యక్రమాల నుండి వెనుకకు తగ్గారు. లోకమాన్యుని సందేశం డాక్టర్ తన హృదయ ఫలకంలో రాసుకున్నారు. నిరాశ చెందకు, యువకులను సంఘటితం చెయ్యి. ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ ఉండు. ఈరోజు కాకపోతే రేపు ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ విషయంలో విశ్వాసం కలిగి ఉండు. లోకమాన్యుని ఈ వాక్యాలు డాక్టర్కు గీతావాక్యాలే. ఇదే సమయంలో డాక్టర్కు కాంగ్రెస్ సంస్థతో సంబంధాలు మొదలైనాయి. నాగ్పూర్లో రాష్ట్రీయ మండలి అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థలో అనేక మంది అతిరథులు, మహారథులు ఉండేవారు. డాక్టర్ ముంజే, బారిస్టర్ మోరోపంత్ అభ్యంకర్, భవానీ శంకర్ నియోగి, డాక్టర్ నారాయణ్ భాస్కర్ ఖరే, విశ్వనాథరావు కేల్కర్, బారిస్టర్ గోవిందరావు దేశ్ముఖ్ లాంటి ఉద్దండులు 16 మంది కలిసి ఈ సంస్థను ప్రారంభించారు. డాక్టర్ ముంజే కారణంగా డాక్టర్ హెడ్గేవార్ కూడా ఈ సంస్థలో ముఖ్యులైనారు. నాగ్పూర్లోని కొంతమంది విద్యార్థి యువకులు డాక్టర్ కేశవరావు చుట్టూ చేరారు. కొంతమంది డాక్టర్జీ ఉత్తేజకరమైన ఉపన్యాసాల వల్ల, కొందరు ఆయన కర్తృత్వ శక్తిని చూసి, మరికొందరు వారి తేజోవంతమైన వ్యక్తిత్వం కారణంగా ప్రభావితులైనారు. వీరందరినీ కలపటం కోసం రాష్ట్రీయ ఉత్సవ మండలి పేరుతో మరో సంస్థను ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ జన్మదినం, పుణ్యతిథి, పట్టాభిషేక మహోత్సవాలు, సార్వజనిక గణేశోత్సవం, దాసనవమి, హనుమంతుని జన్మదినం, విజయదశమి లాంటి అనేక ఉత్సవాలు కేవలం మహల్లోనే కాకుండా సీతాబడి, ధంతోలి లాంటి ప్రదేశాల్లోనూ ఈ మండల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆ మండలికి యువకులే కార్యదర్శిగా ఉండాలి అని డాక్టర్ కేశవరావు కోరిక. కొంతమంది కార్యదర్శి పదవి చాలా బాధ్యతతో కూడి ఉంటుంది కనుక ఆ బాధ్యతను మీరే వహిస్తే బాగుంటుంది అనేవారు. దానికి మంచిదే, కానీ ఎప్పటికైనా మీరే నిర్వహించాలి, జీవితాంతం నన్నే చేయమంటారా అనేవారు డాక్టర్ జే. కానీ మీరు కొన్ని రోజులు ఉండండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నారు మిగతా వారు. కోజాగిరి డాక్టర్కు చాలా ఆనందదాయకమైన ఉత్సవం. ఆ రోజు పాలు త్రాగే మిష మీద అనేక మంది పెద్దవాళ్ళు అక్కడికి చేరారు. దానిలో అన్ని అభిప్రాయాలు కలిగిన వారు ఉండేవారు. హిందూ మహాసభ నాయకులు డాక్టర్ ముంజే, రాజా లక్ష్మణ భోంస్లే లాంటి సుప్రసిద్ధ పురుషులు, కార్మిక నాయకులు రాంభావో రోయికర్ లాంటి వామపక్షవాదులు, వీళ్ళంతా డాక్టర్ స్నేహితులు. వాళ్ళంతా వచ్చేవారు. పాలు త్రాగే కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరి చేతులకు సెంటు పూసి కొద్దిసేపు డాక్టర్ సంక్షిప్తంగా, ప్రభావవంతంగా ఉపన్యసించేవారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగేది. పాలు త్రాగిన గ్లాసులు కడగడానికి అందరూ లేస్తుంటే, కాదు అలాగే ఉంచండి అనేవారు డాక్టర్. మరి వీటిని ఎవరు శుభ్రం చేస్తారు అంటే, భలే మజ్దూర్ నేత రాంబాబు రోయికర్ ఇక్కడ ఉన్నారు కదా, గ్లాసులు కడిగే పని ఆయన చేస్తారు అనేవారు. రోయికర్ దానికి హాస్యంగా, అందరు పాలు తాగితే నేను మాత్రం గ్లాసులు కడగాల అనేవారు. అవును, నీకు మజ్దూర్ నేతృత్వం కావాలి, కానీ పని మాత్రం చేయవా అనేవారు డాక్టర్. ఆ హాస్యానికి అందరూ పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వేవారు. అలా ఆ కార్యక్రమం ముగిసేది. ఈ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారికి ఖిలాఫత్ ఎడల ప్రేమ పొంగి వచ్చింది. కొన్ని షరతులతో ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కొందరు అంటుండేవారు. కానీ షరతులు పెట్టడం నాకు ఇష్టం లేదు, నిస్వార్థ భావంతో సహాయం చేయడమే నిజమైన సహాయం అవుతుందనేవారు గాంధీ. దాని మీద డాక్టర్ ముంజే, డాక్టర్ హెడ్గేవార్ల మధ్య చర్చ జరిగింది. ఎక్కడ అరబ్ స్థాన్, ఎక్కడ ఖిలాఫత్,
దానికి మనం సాయం చేయడం అంటే ఇతరుల ఒంటెలను ఇక్కడి నుండి మనం నడపడం లాంటిది అనేవారు డాక్టర్జీ. అవును, కానీ గాంధీ గారు అంటున్నారు కదా, మనకేమనిపిస్తుందో వాళ్ళకి అది చెప్పాలి. త్వరలో 1920లో కాంగ్రెస్ మహాసభ వస్తున్నది కదా, అది నాగ్పూర్లోనే జరపాలని అడుగుదాం. ఆ సభలో మన తీర్మానం ప్రవేశపెడదాం. మంచి ఆలోచనే, కానీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు? లోకమాన్య తిలక్. సరిగ్గా నా మనసులోని విషయం చెప్పావు అన్నారు ముంజే. అప్పుడు మనం గాంధీజీకి మాటలు గట్టిగా చెప్పగలుగుతాం. ఈ ఆలోచనను తన నలుగురు స్నేహితులతో మాట్లాడి డాక్టర్ ఖాయం చేశారు. మహాసభలకు ముందుగా వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేయడం అవసరం. ఆ దళానికి డాక్టర్ పరాంజపే అధ్యక్షుడుగా ఉండాలి. పేరు భారత స్వయం సేవక్ మండల్గా నిర్ణయం జరిగింది. ఈ ఏర్పాట్ల కోసం, ప్రచారం కోసం పర్యటనలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ హెడ్గేవార్, డాక్టర్ ముంజే, గణపతిరావు జోషి, బాబాసాహెబ్ దేశపాండేలు తుఫాన్లాగా పర్యటనలు చేశారు. సమయం చాలా తక్కువగా ఉంది. 26 రోజుల్లో 27 స్థలాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చారు. భారత్ స్వయం సేవక్ మండల్లో 1000 మందికి పైగా పేర్లు నమోదయ్యాయి. ప్రతి స్వయం సేవకుడు తన గణవేషాన్ని స్వయంగా తయారు చేసుకోవాలని నిర్ణయమైంది. ఈ విషయంలో మొదట కొంత తర్జన భర్జన జరిగింది, కానీ డాక్టర్ హెడ్గేవార్ తనతోనే ప్రారంభించారు. ఆ తర్వాత ఎవ్వరూ ఎదురు చెప్పలేదు. ఇలా చాలా ఉత్సాహంగా మహాసభలకు సన్నాహాలు మొదలైనాయి. మొదటి నుండి లోకమాన్యుడంటే నాగ్పూర్, విదర్భ ప్రజలకు అత్యంత గౌరవాభిమానాలు. అందులో లోకమాన్యుడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా నాగ్పూర్ వస్తారంటే ఆ ఆనందం ఇంకా 10 రెట్లు పెరిగింది. కానీ దైవం అన్యత్ర చింతయేత్, కానీ దైవం ఇంకొక విధంగా నిర్ణయించింది. 31 జూలై రాత్రి బొంబాయిలో సర్దార్ గృహంలో లోకమాన్యుడు కొద్దిగా అస్వస్థతకు గురై తర్వాత అంతిమ శ్వాస వదిలారు. ఆ వార్త నాగ్పూర్ చేరగానే అక్కడంతా శోకార్తులతో నిండిపోయింది. అచ్యుతరావు కొలహట్కర్ తన అంతిమ ఉత్తరంలో ఈ విధంగా వ్రాసారు: లోకమాన్యులు కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని నాగ్పూర్ వాసులు దాదాపు 10-12 సంవత్సరాలు తపస్సు చేశారు. కానీ నోటి దాకా వచ్చిన ఫలాన్ని మృత్యుదేవత తన్నుకెళ్ళింది అని. లోకమాన్యుని కాలరాక్షసుడు కాటువేశాడు. లోకమాన్యుడే అధ్యక్షుడు కావాలని నాగ్పూర్ వాసులు జపమాల తీసుకొని జపం చేశారు. కానీ వారి మృత్యువార్త నలుదిశలను కారు మేఘాలతో కప్పివేసింది. ఈ దురదృష్టకర వార్త విన్న తర్వాత డాక్టర్ హెడ్గేవార్, డాక్టర్ ముంజే ఇంటివైపు బయలుదేరారు. దారిలో మైదానంలో 8 మంది పిల్లలు క్రికెట్ ఆడుతూ డాక్టర్ కంటపడ్డారు. కాసేపు ఆగి, మీకు సమయం సందర్భాలు తెలియవా? లోకమాన్య తిలక్జీ మరణ వార్త విని నాగ్పూర్ అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. మీకు ఇప్పుడు కూడా ఆడాలని ఎలా అనిపించింది అని గంభీరంగా అన్నారు. ఇది విని పిల్లలు ఆట ఆపేశారు. ఆ పిల్లల్లో తర్వాత డాక్టర్ హెడ్గేవార్ ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో అత్యంత శ్రద్ధతో పనిచేసిన దాదారావు పరమార్త్ కూడా ఉన్నారు. లోకమాన్యుడు మరణించిన 10వ రోజున డాక్టర్ కేశవరావు నాగ్పూర్లో సామూహిక హర్తాళ్కు పిలుపునిచ్చారు. స్వయం ప్రేరణతో అందరూ హర్తాల్లో పాల్గొని బజారంతా మూసేశారు. సాయంకాలం సంతాపాన్ని ప్రదర్శిస్తూ మౌనంగా ఊరేగింపు జరిగింది. టౌన్ హాల్లో జరిగిన పెద్ద బహిరంగ సభలో డాక్టర్ హెడ్గేవార్ ఉపన్యాసం విని శ్రోతలంతా ఉద్వేగ హృదయంతో చలించిపోయారు. లోకమాన్యులు చనిపోయారు, కానీ కాంగ్రెస్ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు లోకమాన్యుని అభిప్రాయాలతో ఏకీభవిస్తున్న అరవింద్ ఘోష్ అధ్యక్షత వహించాలని నిర్ణయమైంది. ఆ మహాసభకు లోకమాన్యుని అభిప్రాయాలతో ఏకీభవిస్తున్న అరవింద్ ఘోష్ అధ్యక్షత వహించాలని నిర్ణయమైంది. 1910 నుండి అరవింద్ బాబు పాండిచ్చేరి వెళ్ళి ఏకాంతంగా ఉంటూ ఆధ్యాత్మిక సాధన ప్రారంభించారు. ఆధ్యాత్మిక యోగిని ఆహ్వానించాలని డాక్టర్ ముంజే, డాక్టర్ హెడ్గేవార్ నాగ్పూర్ నుండి పాండిచ్చేరి వెళ్ళారు. పాండిచ్చేరి ఒక ప్రశాంతమైన గ్రామం. శుభ్రమైన వీధులతో ఫ్రెంచ్ సంస్కృత ప్రభావం శుభ్రమైన వీధులతో ఫ్రెంచి సంస్కృతి ప్రభావం బాగా కనపడింది. స్వతంత్రంగా ఉన్న ఒక బంగ్లాలో అరవింద యోగి ఉంటుండేవారు. వారి చుట్టూ అనేక మంది శిష్యులు చేరేవారు. ఆధ్యాత్మిక సాధన నడుస్తుండేది.
యోగి అరవిందులు రాజకీయాలతో సంబంధాన్ని పూర్తిగా త్యజించారు. డాక్టర్ ముంజే డాక్టర్ హెడ్గేవార్ ఆశ్రమంలో ప్రవేశించిన తర్వాత వారి పరిచయం తెలుసుకొని వారిని యథోచితంగా స్వాగతించారు. డాక్టర్ హెడ్గేవార్ కొన్ని సంవత్సరాలు కలకత్తాలో ఉన్నారని తెలిసిన తర్వాత అరవిందులకు సహజంగానే ఆనందమైంది. వారిద్దరి సంభాషణ బెంగాలీలో సాగింది. లోకమాన్యులు స్వర్గస్థులైన వార్త అరవిందులకు ముందే చేరింది. దాని కారణంగా వారు ఖిన్నులైనారు. లోకమాన్యుని తర్వాత వారి స్థానాన్ని భర్తీ చేయగలిగిన నాయకుల్లో మీకంటే అర్హులు మాకెవ్వరూ కనపడలేదు. గాంధీ గారి విధానాలను మీరు తప్ప ఎవ్వరూ గట్టిగా వ్యతిరేకించలేరు. అందువల్ల మీరు ఈసారి నాగ్పూర్ మహాసభలకు అధ్యక్షత వహించాలనే మా ప్రార్థనను మన్నించాలి అని హెడ్గేవార్ అన్నారు. అంటే మీరు నన్ను మళ్ళీ ఆ రాజకీయ రొంపిలోకి లాగాలనుకుంటున్నారా అన్నారు శ్రీ అరవిందులు. దేశం ముందర దీనికంటే వేరే మార్గం కనపడటం లేదు. భారతదేశానికి మళ్ళీ తిరిగి రావాలంటే నాకు ఇష్టం లేని అనేక విషయాల్లో తలదూర్చవలసి వస్తుంది. అలాంటి విషయాల మీద నా మనస్సులో ఏహ్యభావం ఏర్పడింది. మీరే ఇట్లా అంటే మరి కాంగ్రెస్ ఏం కావాలి? పద్మపత్రమివాంభసి అంటే తామరాకు మీద ఏమాత్రము నీరు అంటుకోకుండా ఎలా అయితే తామరాకు ఉంటుందో, నీళ్ళల్లోనే ఎలా ఉంటుందో అలా మీరు కాంగ్రెస్ నౌకను సరైన దిశలో నడిపించగలరు. నేను భారతదేశం మళ్ళీ వస్తే ప్రభుత్వం అతిథిగా జైల్లో ఉండవలసి వస్తుంది. ప్రస్తుతం నేను నా కార్యక్రమాలలో మునిగి ఉన్నాను, అనేక కార్యక్రమాల్లో మునిగి ఉన్నాను. అందువల్ల ఇతర పనులకు ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వలేను అన్నారు. రేపు భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత మీరు భారతదేశం వస్తారు కదా? లేదు, భారతదేశం కోసం ఏం చేయాలో అది నేను ఇక్కడి నుంచే చేస్తున్నాను, కాబట్టి నన్ను బలవంత పెట్టవద్దు అన్నారు. నిరాశతో డాక్టర్లు ఇద్దరూ నాగ్పూర్ తిరిగి వచ్చారు. చివరకు శ్రీ విజయ రాఘవాచార్య నాగ్పూర్ మహాసభలకు అధ్యక్షులైనారు. డాక్టర్కు ఆ ప్రతిపాదన విషయంలో కూడా వ్యతిరేకత ఉంది. మొన్ననే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన విందుకు శ్రీ విజయ రాఘవాచార్య గారు వెళ్ళారు. బయటకి మంచిగా కనపడుతున్న హౌస్ మామిడి పండులాగా లోపల చెడిపోయి ఉన్నట్టుగా ఉంది. బయటకు మంచిగా కనపడుతున్న హపుస్ మామిడి పండులాగా లోపల చెడిపోయి ఉన్నట్టుగా ఉంది. చివరకు శ్రీ విజయ రాఘవాచారి మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మహాసభకు పూర్వం డాక్టర్ హెడ్గేవార్, కేశవరావు మండలేకర్ లాంటి కొంతమంది కలిసి నాగ్పూర్ వెంకటేష్ నాట్య మందిరంలో ఒక సభను ఏర్పాటు చేశారు. డాక్టర్ గారి కారణంగా అనేక మంది యువకులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరారు. ఆ సభలో ఉత్తేజపూర్వకంగా మాట్లాడి సంపూర్ణ స్వాతంత్రం మన లక్ష్యం అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది ఏకాభిప్రాయంతో ఆమోదించబడ్డదని చెప్పవలసిన అవసరం లేదు. ఈ తీర్మానాన్ని తీసుకొని 2-3 సహచరులతో డాక్టర్ హెడ్గేవార్ గాంధీజీని కలవడానికి వెళ్ళారు. గాంధీజీ వీరు చెప్పిందంతా ప్రశాంతంగా విన్నారు. మనం స్వరాజ్యాన్ని అడుగుతున్నాం కదా, దానిలో ఈ స్వాతంత్రం వస్తుంది కదా అన్నారు. ఈ మహాసభలలో ప్రతిపాదించడానికి ఒక తీర్మానాన్ని డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా తయారు చేశారు. ఆ తీర్మానంలో స్వాతంత్ర సాధనతో పాటు పెట్టుబడిదారీ శక్తులతో తీవ్రమైన పోరాటం చేయాలని కూడా ఉంది. దాన్ని కూడా కాంగ్రెస్ సమావేశంలో ప్రక్కన పెట్టడం జరిగింది. 26/12/1920 కాంగ్రెస్ నగర్లో తయారు చేసిన పెద్ద మంటపంలో జరిగిన మహాసభలలో స్వయం సేవకుల దళానికి డాక్టర్ హెడ్గేవార్, డాక్టర్ పరాంజపేలు నాయకత్వం వహించారు. వారిద్దరి మీద చాలా ప్రయాసతో కూడిన భారం పడింది. కావలసినంత మంది స్వయం సేవకులు ఉన్నారు. అయితే వారికి సరైన శిక్షణ లేని కారణంగా వారిని అదుపు చేయడం చాలా కష్టమైంది. ముఖ్యంగా వసతి, భోజన వ్యవస్థలు హెడ్గేవార్ పర్యవేక్షించారు. ఆ 2 విభాగాల నిర్వహణ ఎంత బాగా జరిగిందంటే వచ్చిన ప్రతినిధులంతా డాక్టర్ మీద అభినందనల వర్షం కురిపించారు. కానీ మహాసభల తర్వాత స్వయం సేవకుల వ్యవహారం డాక్టర్కు రుచించలేదు. అందుచేత ఇక ఆదర్శ స్వయం సేవకు ఎలా ఉండాలనే వారి కల్పన రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. మిగతా అన్ని విషయాల్లో డాక్టర్ హెడ్గేవార్కు సన్నిహితంగా ఉండే భావూజీ కావరే అసలు మహాసభల చుట్టుపక్కలకు కూడా రాలేదు. కాంగ్రెస్ మహాసభల హడావిడి పూర్తయిన తర్వాత
డాక్టర్జీ బావూజీ కావరేను కలవడానికి వెళ్ళాడు. బావూజీ, మా మహాసభల వైపు ఒక చూపైనా విసరలేదే. ఏం బాబు, అక్కడ ఏం కార్యక్రమాలు జరిగాయి? మేధావులైన మీ నాయకులు ఏమేం తీర్మానాలు చేశారు? ఖిలాఫత్ ఉద్యమానికి సాయం చేయడానికి తీర్మానం చేశారు. భలే భలే, అంటే అరబ్స్థాన్ వంటలకు మాలిష్ చేయడమే కదా. బావూజీ, మీరు మమ్మల్ని హేళన చేస్తున్నారు. ఈ తీర్మానం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ దేశ ప్రజల ఇష్టానికి ఎదురుగా ఒంటరిగా నిలబడగలనా అని డాక్టర్ అడిగారు. ఇంకా ఏం జరిగింది? ఇంకా ఏం వాగ్దానాలు చేశారు? తన మార్గంలో దేశమంతా నడిస్తే 1 సంవత్సరంలో స్వరాజ్యం తెచ్చిపెట్టగలనని గాంధీజీ అన్నారు. 1 సంవత్సరంలోనా అన్నారు కావ్రే. అలా అన్వారా అన్నారు. అంత పెద్ద బ్రిటిష్ ప్రభుత్వాన్ని 1 సంవత్సరంలో పంపించి వేస్తారా? వారు ఆ విధంగా వాగ్దానం చేశారు. మీరంతా దాని మీద విశ్వాసం ఉంచారా? చూడండి బావు, మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆశించినంత లాభం చేకూరకపోవచ్చు. దేశమంతా ఒక ప్రవాహంగా వెళ్తుంటే దానికి ఎదురు దిశలో ఈదడం సాధ్యమవుతుందా? ఆయుధాలతో యుద్ధం చేయడానికి సన్నాహాలు పూర్తి కాలేదు. ఇంత పెద్ద ప్రభుత్వం మీద 100-200 మంది యువకులతో పోరాటం చేయగలమా? పైగా దానిలో విజయం పొందగలమా? అందుకోసం అందరూ చేస్తున్న పనిలో మనము భాగస్వాములం కావాలి. రేపు ఎవరూ మనల్ని ఒంటరిగా వెనుకపడ్డారని దూషించకూడదు. సరే, మంచిది. మరి హిందూ ముస్లిం ఐక్యత గురించి ఏమన్నారు అక్కడ? అదైతే ముందే జరగాలన్నారు. అందుకోసం ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. మన దేశంలో ఒక్క ముస్లింలు మాత్రమే ఉన్నారా? పార్సీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏం ఆలోచించారు? మీరు చెప్తున్నది నిజమే, వారిని గురించి కూడా ఆలోచించాలి. అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ ఆందోళనలో చేరకుంటే తర్వాత కొద్ది మందితో ఆందోళన మొదలు పెడితే కాంగ్రెస్ ఉద్యమంలో మీరు ముఖం చూపించలేదు, ఇప్పుడు కొత్త విషయాలు చెప్పడానికి ఎలా ముందుకొచ్చారని సమాజం అడుగుతుంది కదా. బావూజీ, ఒక అపజయం నుండి మరొక విజయానికి మార్గం ఏర్పడుతుంది. అంటే 1 సంవత్సరంలో స్వరాజ్యం సాధించే విషయంలో మీకు సందేహం ఉన్నదని అనిపిస్తుంది అన్నారు కావ్రే. చెడుగా ఎందుకు ఆలోచించుకోవాలి? పూర్తి శక్తితో మనం కూడా ముందుకు వెళ్దామని అనుకున్నాం. మీకంటే 4-5 ఏళ్ళు పెద్దవాడిని. మీ ప్రయత్నాల్లో మీకు విజయం లభించాలని ఆశీర్వదిస్తున్నాను. మరి మీరు? చూడు కేశవరావు, నేను స్వీకరించిన మార్గం నుండి వైదొలగను. మీరు అనవసరంగా నన్ను విచలితం చేయడానికి ప్రయత్నించవద్దు అన్నారు కావ్రే. సూర్దాస్కి కారీ కామరి చెడేన దూజే రంగ్. సూర్దాస్ నల్ల కంబళి మీద ఇంకొక రంగు అంటదు. డాక్టర్జీ ఉద్యమ ప్రచార ఢంకాను మ్రోగించారు. భండారా, ఖాపా, కేళవత, తళేగావ్, దశసహస్ర, దేవుళి, వర్ధ, బోరీ లాంటి అనేక ప్రదేశాలకు వారు వెళ్ళారు. గ్రామాలలో డాక్టర్ గారి కర్తృత్వ శక్తి అందరికీ సుపరిచితమే. ఆ కారణంగా సాయంకాలం ఏదో ఒక మైదానంలో 2 కిరోసిన్ దీపాల కాంతిలో సభ జరిగేది. కింద 2-3 కుర్చీలు, టేబుళ్ళు వేసి ఊళ్ళో ఉన్న ఒక పేరున్న వ్యక్తి అధ్యక్షుడిగా సభ మొదలయ్యేది. డాక్టర్ కేశవరావు ఉపన్యాసం ఒక ఉద్ధృతమైన జలపాతంలా సాగేది. గాంధీజీ మనకు 1 సంవత్సరంలో స్వరాజ్యం అనే నినాదాన్ని ఇచ్చారు. దాన్ని పూర్తి చేసే బాధ్యత మనందరి మీద ఉన్నది. మీకు బ్రిటిష్ ప్రభుత్వ శాసనం మనస్సులో గుచ్చుకుంటూ ఉంటే అందరూ ముందుకు రావాలి. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ దీనిలో భాగస్వాములు కావాలి. శ్రీరాముడు సేతువు నిర్మించేటప్పుడు ఉడతా భక్తి కథ మనందరికీ తెలిసిందే. ఆ ఉడత కూడా వారధి నిర్మాణంలో సహాయపడింది. అలాంటిది మనకు సాధ్యం కాదా? ప్రతి వారు తమ వంతు బాధ్యతను తీసుకోవాలి. అనవసరంగా మనం మనల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. గడ్డి ఎంత బలహీనంగా ఉంటుంది. అటువంటిది గడ్డి పరకలను పేని తయారు చేసిన తాడుతో ఏనుగును కూడా బంధించవచ్చు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను బహిష్కరించాలి. ప్రజలు తమ వివాదాలు పరిష్కారానికి కోర్టుకు వెళ్లకుండా తమలో తాము పరిష్కరించుకోవాలి. అన్ని న్యాయాలయాలు నిర్మానుష్యంగా కనపడాలి. సర్కారు అనేక మందికి రావు సాహెబ్, రావు బహదూర్ లాంటి బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదుల వల్ల వారి ఇళ్ల మీద చంద్రప్రకాశం ఏమన్నా రెట్టింపు అవుతుందా? ఆ బిరుదులను తిరస్కరించండి. ప్రభుత్వానికి ఆ బిరుదులను తిప్పి పంపేయండి. సర్కారు పాఠశాలలు మూతపడాలి. గ్రామాల్లో జాతీయ విద్యాలయాలు ప్రారంభం కావాలి. గాంధీజీ లోకమాన్యుని పేరు మీద
1,00,00,000 ఇవ్వాలని ప్రకటించారు. ఆ దేశభక్త మహాపురుషుని జ్ఞాపకార్థంగా సేకరిస్తున్న నిధికి మీరు కూడా ఒక పువ్వును కానీ ఒక రేకును కానీ సమర్పించండి. ఆంగ్లేయులు ఈ దేశానికి ఏం మేలు చేశారు? చలికాలంలో చలి కాచుకోవడానికి కట్టెలు కూడా మనం అడవి నుండి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మన బంగారం అంతా ఓడల్లో నింపి ఇంగ్లాండ్కు తీసుకుపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు మనం ఈ దోపిడీని సహించాలి? మన సహనశక్తికి ఒక హద్దు ఉంటుంది. ఈ ఆంగ్లేయులు ఎక్కడి నుంచి వచ్చారు? వారికి ఈ దేశంతో సంబంధం ఏమిటి? ఎక్కడో వేలాది మైళ్ళ దూరం నుండి వచ్చిన బ్రిటిష్ వారు ఎవరినీ కష్టపెట్టని మన దేశాన్ని పరిపాలించడం మనకు గౌరవం ఇస్తుందా? ఇంగ్లాండ్లో తయారైన వస్త్రాన్ని మనం శరీరంపై కప్పుకొని దర్జాగా తిరుగుతున్నాం. మన దగ్గర ఢక్కాలో తయారయ్యే మల్లు వస్త్రానికి దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఆ నేత పని వాళ్ళ బొటన వ్రేళ్లను నరికిన వాళ్ళను మనం ఎలా క్షమించగలం? వాళ్ళ మిల్లుల్లో తయారైన వస్త్రాలు ధరిస్తే శరీరం మీద గుర్చుకోవడం లేదా? అడవిలోని జంతువులను సహితం బయటికి తీసుకొచ్చే విధంగా డాక్టర్ హెడ్గేవార్, డాక్టర్ నారాయణరావు సావర్కర్ ఊరూరా తిరిగి ప్రజల్లో ఆవేశం కలిగించేవారు. ప్రభుత్వ గూఢాచారులు వీరిద్దరు వెనుకపడ్డారు. హిందూ ముస్లింల ఐక్యత లేకుండా స్వరాజ్యం సిద్ధించదు అన్న గాంధీ గారి శబ్ద ప్రయోగం డాక్టర్ హెడ్గేవార్కు నచ్చేది కాదు. ఈ విషయంలో మాట్లాడడానికి ముందుగా అనుమతి పొంది డాక్టర్ గాంధీజీని వార్తాలో కలిశారు. రండి డాక్టర్ హెడ్గేవార్ అన్నారు గాంధీజీ. గాంధీ గారు తన పేరు గుర్తుపెట్టుకోవడం డాక్టర్జీకి ఆశ్చర్యము సంతోషాన్ని కూడా కలిగించింది. గాంధీజీ, నా మనస్సులో కొంత సందేహం ఉంది. చెప్పండి, మీ మనసులో మాట సంకోచించకుండా చెప్పండి. మీరు హిందూ ముస్లిం ఐక్యత అన్న శబ్ద ప్రయోగం ఎందుకు చేస్తున్నారు? మన దేశంలో పార్సీ, క్రిస్టియన్, యూదు వంటి అల్పసంఖ్యాకులు కూడా ఉన్నారు. వారి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? డాక్టర్, దీనికో ప్రయోజనం ఉంది. దీనివల్ల ఇతర మతస్థులు మనస్సుల్లో దేశం అంటే ఆత్మీయత కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు భుజంతో భుజం కలిపి పనిచేయడం మీరు చూస్తూనే ఉన్నారు. ఏమండి, మీరు ఈ శబ్దాలు ప్రయోగించక ముందు నుండి బారిస్టర్ జిన్నా, డాక్టర్ అన్సారీ, హకీం అజ్మల్ ఖాన్ లాంటి అనేక మంది ప్రఖ్యాత నాయకులు లోకమాన్య తిలక్ నాయకత్వాన్ని అంగీకరించి పనిచేస్తూనే ఉన్నారు కదా. మీ శబ్ద ప్రయోగం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు జాగృతమవుతుందని నా భయం. దీని మీద గాంధీజీ నవ్వి డాక్టర్జీ వీపు తట్టి, డాక్టర్, మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా మనసులో ఈ భయం ఏమాత్రం లేదు. మీరు దాని గురించి ఏమీ చింతించవద్దు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది 11వ భాగంలో కలిసి తెలుసుకుందాం.